అక్క వేడి వేడిగా చికెన్ బిర్యానీ చేసుకొని తినేస్తుంది. ఏంటబ్బా స్పెషల్ అని అనుకుంటున్నారేమో, అస్సలు స్పెషలే లేదు. నాకు ఇవాళ ఫుల్ డే ట్రైనింగ్ ఉన్నది. మార్నింగ్ వెళ్ళిపోయి నేను ఈవినింగ్ 4 o'clock వచ్చాను. అసలు ఇంటికి వెళ్ళి వండుకొని తినే ఓపిక కూడా లేదు. మరి అలాంటప్పుడు ఈ బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటున్నారేమో. ఇక్కడ మన ఇండియా లాగా ఫ్లెక్సిబుల్ గా తినాలనిపించగానే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే మన ఇండియన్ ఫుడ్ అయితే ఖచ్చితంగా రానే రాదు. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి మా ఆయన అయితే చికెన్ బిర్యానీ చేసి ఉంచారు, అది కూడా దమ్. నేను చూడంగానే ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యానో అసలు నా మాటల్లోనే చెప్పలేను. నిజంగా ఎలా వండేసి ఉంచారో మా వారు ఒక్కసారి చూడండి. నేనైతే వీడియో కూడా క్యాప్చర్ చేశాను. డోర్ తీసి ఇలా ఎంటర్ అవ్వగానే మంచి అరోమా అయితే వచ్చింది. అప్పుడే అనుకున్నా ఏదో సంథింగ్ స్పెషల్ అయితే ఉన్నదని. ఇలాంటి సర్ప్రైజ్లు ఎంత బాగుంటాయో అసలు కదూ. ఇంకా పిల్లలు లేక ఇల్లంతా చాలా చాలా ఖాళీగా అనిపిస్తుంది. వాళ్ళు క్యాంప్కి వెళ్ళడం కాదు కానీ అసలు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు నాకైతే సీరియస్లీ. అలాంటి టైంలో మా వారు మాత్రం మంచి సర్ప్రైజ్ ఇచ్చారు నాకైతే. చేసిన బిర్యానీని షూట్ చేస్తూ ప్లేట్లో పెట్టుకుంటేనే నోట్లో వాటర్ అయితే వచ్చేస్తుంది నాకు. అది మన చేత్తో మనం చేసుకొని తింటే అంత థ్రిల్ ఏం ఉండదు, కానీ ఇంకెవరైనా చేసి పెట్టినట్టయితే భలే తినాలనిపిస్తుంది. అది అందులోనూ హస్బెండ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. మరి నేను వచ్చే వరకు తను కూడా పాపం తినకుండా వెయిట్ చేస్తున్నారు, ఇద్దరం కలిసి తిందామని చెప్పి. ఇంకా సరేలే అని చెప్పి ఒకే ప్లేట్ లో ఇద్దరం అయితే పెట్టేసుకున్నాము. పాపం నా కోసం కష్టపడి చేశారు కదా, నేను తింటూ తనకు తినిపించేద్దామని ఒకే ప్లేట్ లో పెట్టేసుకున్నామా. ఒక ముద్ద పెట్టడానికి నాకైతే 2-3 నిమిషాలు పడుతుంది, అంత వేడిగా ఉంది బిర్యానీ అయితే. సో ఇంకా లాభం లేదని మా వారే ప్లేట్ తీసేసుకొని తనే తినిపిస్తున్నారు. ఈ వీడియో చూసే టైంకి మీరు ఏ టైంలో ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం మంచి ఆకలి మీద బిర్యానీ అయితే ఫుల్ గా లాగించేశాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆనియన్ ఆ కీరా నంచుకొని కాస్త ఎక్కువే తినేసాను అనుకోండి. మా వారి సర్ప్రైజ్ ఏమాత్రం మిమ్మల్ని కూడా ఇంప్రెస్ చేసినట్లయితే ప్లీజ్ 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 లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.